హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను అడవికైతే వచ్చానమాట. చూడండి అవి ఎలా ఉన్నాయో, డైమండ్స్ ఉన్నట్టు చూడండి. ఈ కాడ మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్? ఎంతో బాగుందన్నమాట కాడ. ఈ అడవులు ఎంతో అనేకమైన రకరకాలు ఉంటాయి అన్నమాట కాయలు. చూడండి నేనైతే కాయలు చూద్దామని వచ్చాను అడవికి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో, అడవిలో వాటర్ జలపాతం ఎంతో బాగుందన్నమాట. చూడండి నేనైతే తాగుతున్నాను అనమాట. చూడండి ఎంతో బాగున్నాయి. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. అడవిలో వాటర్ దాటం ఇదే మొదటిసారి. చూడండి ఎలా ఉన్నాయో, ఎంతో తీగ ఉన్నాయి అన్నమాట. మినరల్ వాటర్ కూడా సరిపోయి అవి ఆంజనేయ స్వామి పాదాల కాడ నుండి వస్తున్నాయి అన్నమాట, గట్టు మీద నుండి. ఇది మొత్తం అయితే అడవేనమాట. చూడండి నేను వచ్చేలాగానే ప్రయోజనం లేకుండా పోయింది. కాయలు చూద్దామని ఏ చెట్టు చూసినా కానీ ఊళ్ళో కాతారి పూల చెట్లు ఉంటాయి కదా, ఇక అడవిలో కూడా చూడండి ఎలా ఉందో చెట్టు. చాలా అంటే చాలా బాగుంది కానీ ఫ్రెండ్స్, చూడండి కాయలు ఎలా ఉన్నాయో. వెనక పూర్వీకులంట రాజులు ఇలా పెట్టుకునే వాళ్ళంట, రాణీలు కనుక రాజులు కనుక పెట్టుకొని ఇక్కడ దారి ఉంది, ఆ దారిని అయితే కొనసాగించేవాళ్ళు అంట. ఈ కాయల పేరు లక్ష్య సందం కరపం కాయ. ఇది చూడండి ఈ చెవులు తగిలించుకున్నాక నేను అయ్యాను అనమాట. ఈ అడవిలోనైతే దారి అయితే కానరాట్లేదు, అడవి అయితే మూసుకుపోయింది అనమాట. అడవి మొత్తం వానాకాలం వస్తే ఎట్టే ఉంటుంది, దారిలు కూడా మూసుకుపోయినాయి. వెళ్ళటానికి ఎంతో ఇబ్బందిగా ఉందన్నమాట నాకు. చూడండి ఈ అడవిలోనైతే 2 కోతులు అయితే అమ్మడెత్తున్నాయి. అవి నేను ఎటుపోతే అతను నాకైతే చాలా భయం వేస్తుంది. కరుతి అని కొండముచ్చులు అంటాయి. నేనైతే గట్టి మీద ఉండి అయితే కాండ్రు అని అరుతున్నాయి కొండముచ్చులు. నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. ఎందుకు అరుతున్నాయో కూడా అర్థం కావట్లేదు నాకే. ఒకవేళ సింహం గెదుకుంటుందో లేకపోతే అడుగు పందులు గెదుకుంటున్నాయి, ఏం గెదుకుంటున్నాయో కూడా అర్థం కావట్లేదు నాకే. పెద్ద ఇచ్చింతరంగా అనిపిస్తుంది అనమాట. తెగ అరుతున్నాయి. అవి అయితే గంట నుండి పెట్టి నేనైతే ఆలకిస్తూనే ఉన్నా. ఏం జంతువు అయింది నాకే అర్థం కావట్లేదు. ఒకవేళ పెద్ద పాములు కనుక గెదుకుంటున్నాయేమో మరి వాటిని. ఈ డొంకలో రాజులు నడిచారంట. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో. అటు పైన అయితే రాజులు ఆంజనేయ స్వామి వారిది పాదం అయితే ఉంది. అక్కడ పూజలు చేయటానికి వస్తుంటారు. చూడండి జలపాతం ఎలా వస్తుందో. వెనక రాజు తెల్లారిందని చెప్పి తెల్లారి గట్ల 3 వచ్చేసరికి ఎడ్ల బండి మీద వచ్చాడంట. అదే టయానికి పులి ఎదురుపట్టంలోనే ఈ డొంకలోనే అదే అయ్యాలకే రాజుని చంపేసి తినటం అయితే జరిగిందనమాట. ఈ దారిలో ఎక్కడికి వచ్చినా ఎవరు వచ్చినా సరే చెప్తా ఉంటారనమాట ఇక్కడ వాళ్ళు అయితే. నాకు తెలుసు, పెద్దోళ్ళు చూడండి జలపాతం ఎలా ఉందో. వెనక రాజుగారు ఈ డొంక నుండి అయితే వచ్చి కోడి తెల్లారి గట్ల